హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. మనమైతే మన మొక్కలు అనేది ఎక్కువ పువ్వులు రావాలి, అలాగే వచ్చిన ప్రతి మొగ్గ కూడా విచ్చుకోవాలి అనుకుంటాం. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చిన మొగ్గలు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. పువ్వులు పూయకుండానే రాలిపోతూ ఉంటాయి. అవి గులాబీ మొక్కలు కానివ్వండి, మందార మొక్కలు కానివ్వండి. మనకి ఎక్కువ శాతం మందార మొక్కల్లో, గులాబీ మొక్కల్లో ఈ అనేది చూస్తాం అన్నమాట, ఇలా అయిపోవడము. అలా కాకుండా మనకి మొక్క అనేది హెల్తీగా పెరిగి మనకి మొగ్గ దశ నుంచి మనకి ఎక్కువ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వచ్చిన మొగ్గలన్నీ తునిగిపోవడం, ఇలా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది ఒక్క వారానికి ఒకసారి మనం ఈ ఫర్టిలైజర్ క్రమం తప్పకుండా మనం ఇచ్చామంటే మనం ఎక్కువ పువ్వులు అనేది తీసుకోవచ్చండి. మొగ్గలు బాగా వస్తేనే కదా, అలాగే వచ్చిన ప్రతి మొగ్గ కూడా మనకి నిలబడితేనే మనకు పువ్వులు అనేది అందుకోగలుగుతాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ప్రతి పూల మొక్క కూడా మనకి ఎక్కువగా పువ్వులు బాగా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూనే ఉంటామండి. అలాగే ఈరోజు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి మీరు ఇస్తూ ఉండండి. మంచిగా మన మొక్కలన్నీ కూడా ఫ్లవరింగ్తో నిండిపోతాయి అన్నమాట. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వాటికి మట్టి మంచిగా బలంగా సారవంతంగా తయారయ్యి మంచిగా మనకి పువ్వులు అనేది తీసుకునేలాగా మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉంటాము. అలాగే ఈ ఫర్టిలైజర్ కూడా మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకి బలాన్ని ఇస్తుంది. అలాగే మట్టిలో ఉండే మట్టిని కూడా బాగా బలంగా తయారు చేసి సారవంతంగా తయారవుతుంది అన్నమాట. మన మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరగడానికి చాలా సాయం చేస్తుంది ఈ ఫర్టిలైజర్ అనేది. మంచిగా మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి, పువ్వులు బాగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు రావటానికి మనకి మంచిగా సాయం చేస్తుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు. మనకి ఎక్కువ ఉండే సమస్య ఇదన్నమాట. మన ఇంట్లో ఉంటే అంటే అందరి ఇళ్ళల్లో ఉండవు కదా, బయట షాప్లో దొరికినా సరే ఇవి నల్ల నువ్వులండి, లేదా మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా సరే తీసుకోండి. మనకి ఫ్లవరింగ్ రావటానికి, మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి మంచిగా యూజ్ అవుతుందండి. ఇలా నేనైతే పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీనికి మనం పెద్ద ప్రాసెస్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి మనం పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. పాడవ్వదండి. మనకి చాలా బాగా యూజ్ అయ్యే ఈ ఫర్టిలైజర్ అన్నమాట. నువ్వులతో మనం ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 5 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నానండి. 5 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర ఒక్క వాటరే కాకుండా బియ్యం కడిగిన వాటర్ ఉన్నా సరే ఆ బియ్యం కడిగిన వాటర్లో అయినా ఈ వేసేసుకోండి. ఈ నువ్వుల పొడి అనేది ఆ బియ్యం కడిగిన వాటర్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు ఈ 5 లీటర్ల వాటర్లో అయితే వేసేసుకున్నాను. ఇది ఫర్మెంట్ ప్రాసెస్ అయితే ఏమీ లేదండి, కానీ ఒక 2 అవర్స్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇలాగా మనం వాటర్ డైల్యూట్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి నేను తర్వాత మీకు చెప్తాను. ఇలా కలిపి పెట్టుకుని ఒక 2 గంటల తర్వాత మనం తీసి మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం. మీకు ఎన్ని మొక్కలు ఉంటే అంత వాటర్ అయితే తీసుకోండి. నేను 5 లీటర్లకి 3 స్పూన్ల చొప్పున ఇదైతే వేసాను. అలాగే మీకు ఎన్ని ఎక్కువ మొక్కలు బాగా ఉంటే మీరు కూడా ఇలా లిక్విడ్ అనేది ఎక్కువ తయారు చేసుకోండి. ఇలా వాటర్ డైల్యూట్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే మనకి మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉన్నాం కదా. ఇలా మొక్కను బట్టి మనం ఇస్తూ ఉండాలి. పెద్ద మొక్కలైతే ఒక గ్లాస్ వరకు ఇచ్చాను, చిన్న మొక్కలైతే ఒక అర గ్లాస్ వరకు మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి. ఇలా అన్ని మొక్కలకి మనం ఈ ఫర్టిలైజర్ అనేది ప్రతి పూల మొక్కకు కూడా ఇవ్వచ్చండి. అలాగే వచ్చిన మొగ్గ రాలిపోకుండా ఉంటుంది. అలాగే రాకుండా ఉండే మొక్కలకు కూడా మంచిగా మొగ్గలైతే మనకి వస్తూనే ఉంటాయండి.
మన గార్డెన్లో ఉండే అన్ని పూల మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇచ్చి ట్రై చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు. గార్డెన్ మొత్తం కూడా పువ్వులతో నిండిపోతుంది. ఏ మొక్కకి మొక్క రాలిపోదనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా